హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మటన్ కొట్టు మస్తాను అలియాస్ మెహబూబు. సో ఈ మటన్ కొట్టు మస్తాను అలియాస్ మెహబూబు వీళ్ళు గుంటూరు అండి. వీళ్ళ నాన్నగారు మటన్ కొట్టులో పనిచేస్తారు. వ్యాపారం బాగుంటుందా? ఇప్పటిదాకా మంచిగానే ఉంది. తెల్లగానే ఒక 6 కిలోలు మటన్ కొట్టి ఇంటికి పంపించు. మనోడు కూడా నాన్నకు సహాయంగా మటన్ కొట్టేసి కాంజ్యం అవి అంటారు కదా, అవన్నీ కొని అమ్ముతూ ఉంటాడు. ఏంటి సుబ్రహ్మణ్యం బేటా, మాకి షాప్ కి మీకి చేతికి మటన్ కొట్టాకుంటే ఈ చుట్టుపక్కల ప్రజలు మటన్ ముట్టారు. సండే కూడా ఇంత లేట్ అయితే ఎలా? సో మనోడు టిక్ టాక్ లోని డ్యాన్సులు గట్టా వేసి మంచి డ్యాన్సులు గట్టా వేస్తారు. లోకల్ బాయ్ నాని ఇలా డ్యాన్సులు అవి వేసేయడం వల్ల మనోడు ఫేమస్ అయ్యాడు. సో ఫేమస్ అవడంతో మన నాగార్జున సాబ్ తెలుసు కదా, మాకు బాగా క్లోజ్. ప్రపంచంలో ఎవరు ఫేమస్ అయినా ఆ సందులోంచి చూస్తాడు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మాకు ఒక చెత్త షో ఉంది, ఆ చెత్త షోలో నిన్ను ఫేమస్ చేస్తానని చెప్పి బిగ్ బాస్ 4 పిలిచిండు. నాగార్జున గారు మీకు ఫోన్ చేశారా? నాగార్జున గారు ఫోన్ చేశారట ఏంటి? నాగేశ్వరరావు గారు కూడా చేస్తారు. బిగ్ బాస్ నాన్ వెజ్ తిండికి తెక్కనా కూరలేదు, చాలా పేదవాళ్ళు, నిరుపేద కుటుంబం. చెప్పు కుట్టువారు మాదిరి పావం. సో మనోడు బిగ్ బాస్కి వెళ్ళాడు, హడావడి చేశాడు, ఏదో బయటకు వచ్చాడు. ఆ తర్వాత మనోడు బెట్టింగ్ యాప్లు, చిన్న చితక బెట్టింగ్ యాప్లు అవి చేసుకున్నాడు, బానే ఉంది. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి వచ్చిన డబ్బులతో ఇవన్నీ దేశాలు, ఆస్ట్రేలియా, ఇవన్నీ మొత్తం దేశాలన్నీ తిరిగారు. మీ గోయింగ్ మ్యాన్ ఏరోప్లేన్ ఆస్ట్రేలియా స్పెల్లింగ్ తెలుసా? 10 మందితో వెళ్ళారు. మరి నా లెవెల్ ఏంటనుకుంటున్నావు నువ్వు? అవతీసిన ఈడేమన్నా నా తిండికి తెక్కనా లేని ఎదవా. మా దాకాలం అన్నం వస్తుంది. 4 సంవత్సరాల నుంచి తిండి డబ్బులు లేవు. ₹1 చెప్తున్నా నీకు ఇవాళ. ఇలాంటోడు 2 కోట్లు ఖర్చు పెట్టి ఒక యూట్యూబ్ వీడియో ఎందుకు తీశారు, ఎలా తీశారు, ఎక్కడి నుంచి వచ్చాడు? ఏం చేస్తున్నారా మీరంతా? ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు? ఎవడిచ్చాడు? అరే చెప్పు తీసుకొని కొడతారా నేను ఇప్పుడు చెప్పకపోతేను. ఫారినర్స్ మళ్ళీని ఒక యూట్యూబ్ వీడియో పనిచేయడానికి ఫారినర్స్ మళ్ళీని. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మళ్ళీ దానికి టీవీ ఛానల్ ప్రమోషన్స్, పెద్ద ప్లానింగే. ఒక 2 కోట్లు ఖర్చు పెట్టి ధూమ్ ధామ్ చేశారు. ఎక్కడి నుంచి? బెట్టింగ్ యాప్ డబ్బు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. ఇక్కడ ఇది పక్కన పెడితే శ్రీ సత్య, నువ్వు ఎక్కడ దొరికావురా రంగు మొగుళ్ళగా? ఈ అమ్మ తిండికి తిక్కన లేదు, అమ్మ పెరాలసిస్ పక్షవాతంతో చాలా పేద కుటుంబం వీళ్ళది కూడా. అమ్మకు వంద హార్ట్లు ఇంత మాత్రం ఒక హోల్. ఈ అమ్మ బిగ్ బాస్ 6కి వెళ్ళింది. ఎందుకు? అడుగు తింటానికా? బాగా డాన్సులు గట్ట వేస్తుంది, షార్ట్ ఫిల్మ్స్. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా? నాగార్జున సాబ్ చూసిండు మళ్ళీని. బిగ్ బాస్ షోలో అది ఇది చేసి బయటకు వచ్చి మళ్ళీ బెట్టింగ్ యాప్లు చేసింది. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? బెట్టింగ్ యాప్లతో పాటు మనీ ట్రేడింగ్. ఇక్కడ మనీ ట్రేడింగ్ అంటే చెప్పు గాయస్, ఈ రోజు ఒక అబ్బాయి ట్రేడింగ్ చేయబోతున్నాడు, మనకు చేయడం రాదు, వీళ్ళు చేస్తారు, మీరు ₹1000 ఇవ్వండి వాళ్ళకి, వాళ్ళు 10,000 చేసేస్తారు మీకు ఇన్స్టెంట్ గా అని చెప్తారు. దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.